వేదిక మీద ఉన్న కామ్రేడ్స్, వేదిక ముందు ఉన్న కామ్రేడ్స్, మిత్రులారా, మీ అందరికీ పేరు పేరున విప్లవ విద్యార్థి ఉద్యమాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన ముందు ఇద్దరు అమ్మాయిలు స్ఫూర్తిదాయకమైన ఒక పాటకి వాళ్ళు డ్యాన్స్ చేసి మీ అందరితో చప్పట్లు కొట్టించారు. అప్పటి వరకు సభ అంతా కాస్త నిస్తేజంగా కొనసాగుతున్న సందర్భంలో ఒక డ్యాన్స్ మా కొండ నాగేశ్వరరావు అంటున్నాడు. ఇప్పటి వరకు మాట్లాడిన కొండ నాగేశ్వరరావు ఈ తరానికి విప్లవ సందేశాన్ని, పోరాటాన్ని ఏ రూపంలో చేరవేస్తే ఈ తరం అందుకుంటుందో ఇప్పుడు ఆ పాట ద్వారా మనకు అర్థమైంది. నేను మొన్న 50 ఏళ్ల సందర్భంగా పీడిఎస్ రంగన్న, అశోక్ వీళ్ళందరూ కలిసి ఖమ్మంలో మీటింగ్ పెట్టినప్పుడు దాదాపు 600-700 మంది ఆ సభకు వచ్చారు. చాలా మంచి సభ, పెద్ద సభ. కానీ అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా 40 నుంచి 70 ఏళ్ళ మధ్యన ఉన్నటువంటి వాళ్ళు. కనుక అక్కడ మాట్లాడవలసిన విషయం ఒకలాగా ఉండాలి తప్పనిసరిగా. ఇవాళ ఇక్కడ వచ్చిన వాళ్ళలో 80% 30 లోపు ఉన్నటువంటి వయసున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కనుక ఇప్పుడు మీతో మాట్లాడవలసిన విషయం కూడా ఇంకొకలాగా ఉండాలి. ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు ఈ అమ్మాయిలు డ్యాన్స్ చేసిన పాటలాగా ఉంటే తప్ప ఇప్పుడు మీరు వినే పరిస్థితి లేదు. సమాజం మారుతున్న కొద్దీ మన ఆకాంక్షలు మారుతాయి, మన ఆలోచనలు మారుతాయి. సమాజంలో మార్పులు వస్తూ ఉంటాయి నిజమే, కానీ ఈ సమాజంలో, ఈ దేశంలో ఎప్పటికీ మారింది ఏమిటి అంటే, పేదవాడి ఆకలి మాత్రం ఎప్పటికీ మారటం లేదు. దోపిడీదారుల దోపిడీ మాత్రం ఎప్పటికీ మారటం లేదు. మన బట్ట మారింది, మన ఆలోచన మారింది, మన పాట మారింది, పోరాట రూపాలు కూడా కొన్ని మారాయి. కానీ భారతదేశంలో ఈ అసమానతలు మాత్రం తగ్గటం లేదు. అసమానతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇట్లా మీలాగా ఒక 50 సంవత్సరాల కిందట మీలాగా ఆలోచించిన వాళ్ళు, ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఆలోచించిన వాళ్ళు, లైబ్రరీలో, సైన్స్ కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో, ఆర్ట్స్ కాలేజీలో ఆలోచించిన వాళ్ళు పీడిఎస్యు అనే ఒక సంఘాన్ని రూపొందించుకొని ఈ సమాజం మారాలని ముందుకొచ్చారు. అప్పటి వరకు విద్యార్థి సంఘాలు లేవా భారతదేశంలో? ఒక 4-5 విద్యార్థి సంఘాలు ఉన్నాయి. అప్పటికే 1930ల కాలంలోనే ఏఎస్ఎఫ్ ఏర్పడింది, 1948లో ఏబీవీపీ ఏర్పడింది, 1964లో ఎస్ఎఫ్ఐ ఏర్పడింది. ఈ ఏర్పడిన సంఘాలు ఉండి పనిచేస్తున్నాయి విద్యారంగ సమస్యల మీద, ఎవరి పద్ధతిలో వాళ్ళు. కానీ వీళ్ళు చేస్తున్న ఈ పని విధానానికి ఏదో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆలోచించిన వాళ్ళు ఆ రోజు 1974 అక్టోబర్ 12వ తారీఖున, అంతకన్నా ముందు ఒక 6-7 సంవత్సరాలుగా భారతదేశంలో జరుగుతున్న మార్పును ఆధారం చేసుకొని ఆలోచన మొదలైంది. ఎప్పుడైనా మిత్రులారా, మనకు కలిగే ఏ ఆలోచన కూడా వాస్తవానికి దూరంగా ఉండదు, వాస్తవానికి భిన్నంగా ఉండదు. మనం చూసే చూపు ఏదైతే ఉంటుందో ఆ చూపు ఆధారంగానే మన ఆలోచన నిర్మాణం అవుతుంది తప్ప కొత్తగా ఆలోచన లేదా పైనుంచి వచ్చే ఆలోచన, దేవుడిచ్చే ఆలోచన అనేది ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఆకలితో ఉన్నవాడికి ఉండే ఆలోచన వేరు, తిన్నది అరక్క ఉండేవాడి ఆలోచన వేరు, పోరాటంలో ఉండేవాడి ఆలోచన వేరు, పీడిఎస్లో ఉండే ఆలోచన వేరు. కనుక ఆలోచన అనేది మన సమాజంలో కంటికి కనిపించే విషయాన్ని ఆధారం చేసుకొని వస్తుంది. అందుకే ఆనాడు 1974లో విద్యార్థులు చేసిన ఆలోచన ఇవాళ 50 ఏళ్ళు దాటింది, 50 ఏళ్ళ నడక. మాలాంటి వాళ్ళం 74 అంటే ఆనాటికి నేను పుట్టలే. ఇక్కడ ఉన్న వాళ్ళు 90% పుట్టలేదు. కేవలం ఒక 10-15% మంది మాత్రమే ఆ సంఘం ఏర్పడే నాటికి పుట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే 50 ఏళ్ల కాలంలో అది నెలకొల్పిన విలువ, అది నెలకొల్పిన చరిత్ర, త్యాగాల చరిత్ర, నెత్తుటి చరిత్ర. దేనికోసం త్యాగం? త్యాగం దేనికోసం చేయాలి?
దేనికోసం చేయాలనుకున్నప్పుడు విద్యార్థులంటే కేవలం చదువుకునే వాళ్ళు మాత్రమే కాదు, విద్యార్థులంటే విద్యారంగ సమస్యల మీద మాత్రమే పోరాటం కాదు, విద్యార్థులంటే ఈ సమాజంలో విడి మనుషులు కాదు, విద్యార్థులు ఈ సమాజంలో భాగమైన వాళ్ళు. విద్యార్థులకి ఒక తల్లి ఉంటుంది, తండ్రి ఉంటారు, వాళ్ళు వ్యవసాయదారులై ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళు కార్మికులై ఉంటారు, లేదా వాళ్ళు ఉద్యోగులై ఉంటారు, లేదా వాళ్ళు మధ్యతరగతి ప్రజలై ఉంటారు. ఒక రైతు, ఒక కార్మికుడు, ఒక ఉద్యోగి, ఒక మధ్యతరగతి, ఒక కూలీ, ఒక రిక్షా కార్మికుడు, వీళ్ళందరూ కూడా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఆ ఇల్లును గురించి ఆలోచించకుండా, వాళ్ళ సమస్యల గురించి ఆలోచించకుండా ప్రత్యేకమైన ఆలోచన ఉండదు గనక భారతదేశంలో సమాజంలో ఉన్న సమస్యలు పరిష్కారం అయితేనే విద్యారంగ సమస్య, విద్యార్థుల సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆలోచన భారతదేశంలో మొట్టమొదటిసారి తీసుకొచ్చింది PDSU, RSU. ఎందుకు కొత్త సంఘం అవసరం వచ్చిందంటే 67లో నక్సల్బరీ వచ్చింది, 68, 69లో శ్రీకాకుళం వచ్చింది. ఈ నక్సల్బరీ అంటే ఏంది, శ్రీకాకుళం అంటే ఏమిటో ఇక్కడున్న 80% మంది పిల్లలకు తెలిసి ఉండకపోవచ్చు. కనుక మీకోసమే నేను ఈ విషయాన్ని మాట్లాడుతున్నా మిత్రులారా. ఈ నక్సల్బరీ ఈ దేశంలో ఆరిపోని కాగడ, శ్రీకాకుళం ఈ దేశంలో అస్తమించని సూర్యుడు. ఈ నక్సల్బరీ ఎందుకు వచ్చింది? నక్సల్బరీ అనేది కేవలం డిక్షనరీ ఒక పదం కాదు, చరిత్రలో ఒక చరిత్ర కాదు. నక్సల్బరీ అనేది భారతదేశానికి వెలుగు చూపిన మార్గం. ఆ వెలుగు చూపిన మార్గం ఒక చిన్న గ్రామం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక చిన్న గ్రామం. ఆ చిన్న గ్రామంలో ఆదివాసులు చేసుకుంటున్న వ్యవసాయం. మీలో కొందరైన ఆదివాసీ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు, గూడెల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఆదివాసులు వ్యవసాయం ఎట్లా చేస్తారు? ఈనాటికి కూడా ఆదివాసులు ఇంకా పోడు వ్యవసాయం చేస్తున్నారు. 50 ఏళ్ల కిందట, 60 ఏళ్ల కిందట, 70 ఏళ్ల కిందట కనీసం పోడు వ్యవసాయం కూడా సరిగ్గా చేయలేనటువంటి స్థితిలో ఆదివాసులు ఉన్నారు. ఆ ఆదివాసుల దగ్గరికి మన మనుషులు వెళ్ళారు. మైదాన ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు, కాలేజీలో, యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు ఆ ఆదివాసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతో ఆలోచించి, వాళ్ళు చేస్తున్న వ్యవసాయంలో మార్పు రావాలని కోరుకొని, వాళ్ళు అక్కడ నివసించే వాళ్ళు మాత్రమే కాకుండా అక్కడున్న అడవిని కొట్టి వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళు, కానీ భూమి మాత్రం ఆదివాసుల పేరు మీద ఉండదు. వ్యవసాయం చేస్తారు ఆదివాసులు, భూమి మాత్రం ఆదివాసుల పేరు మీద ఉండదు. ఎక్కడో మైదాన ప్రాంతంలో జోతేదారులని ఉంటారు. పశ్చిమ బెంగాల్లో జోతేదార్ అంటారు వాళ్ళని, మన దగ్గర భూస్వాములు అన్నట్లుగా వాళ్ళని జోతేదారులు అంటారు. ఈ జోతేదారులు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు పంట వండగానే ఆ ఆదివాసీ ప్రాంతాల్లోకి వెళ్ళి, ఈ భూమి నీది కాదు, ఈ భూమి నా పేరు మీద పట్ట ఉంది గనక ఇక్కడ వండిన పంట మాదే అని దోపిడీ చేస్తున్నప్పుడు, దౌర్జన్యం చేస్తున్నప్పుడు ఆదివాసుల పక్షాన నిలబడి మీలాంటి యువకులు పోరాటాన్ని మొదలుపెట్టారు. ఆ పోరాటాన్ని మొదలుపెట్టినప్పుడు ఆ పోరాట నాయకుల్ని అరెస్టు చేయడం కోసం అక్కడ పోలీసులు వస్తే అడ్డుపడినందుకు ఆదివాసుల మీద కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో 9 మంది ఆదివాసులు చనిపోయారు. అందులో పెద్దవాళ్ళు ఉన్నారు, మహిళలు ఉన్నారు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. 1967 మే 25వ తారీఖున జరిగిన ఈ సంఘటన భారతదేశ చరిత్రలో నక్సల్బరీగా నమోదైంది. ఎప్పుడైతే నక్సల్బరీగా ఈ సంఘటన జరిగిందో 9 మంది ఆదివాసులు చనిపోయారో, కలకత్తా యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీలో, ఆంధ్ర యూనివర్సిటీలో, మద్రాస్ యూనివర్సిటీలో, బాంబే యూనివర్సిటీలో, ఎక్కడెక్కడో కాలేజీలో చదువుకుంటున్న పిల్లలందరికీ అక్కడ జరిగిన నక్సల్బరీ ఒక పిలుపునిచ్చింది, ఒక ప్రశ్న వేసింది. చదువుకుంటున్న మీరు యువకులారా, యువతులారా, మధ్యతరగతి మేధావులారా, ఉద్యోగులారా, 9 మంది ఆదివాసులను చంపేస్తే మీరు మౌనంగా ఉంటారా? 9 మంది కనీసం మాట్లాడలేనటువంటి ఆదివాసులని పోలీసులు కాల్పులు చంపేస్తే మీరు మాట్లాడారా అనే ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నని అందుకున్న కామ్రేడ్ జార్జ్ రెడ్డి ఉద్యమాన్ని మొదలుపెట్టాడు ఈ ఉస్మానియా యూనివర్సిటీలో. మీలాంటి 20-25 సంవత్సరాల వయసు కలిగిన జార్జి రెడ్డి ఆలోచించాడు, నక్సల్బరీ గురించి ఆలోచించాడు. నిజమే కదా, ఈ దేశంలో భూమిని దున్నేవాడికి భూమి మీద హక్కు ఉండాలి, ఈ దేశంలో అడవిలో ఉన్నవాడికి అడవి మీద హక్కు ఉండాలని ఆలోచించాడు. అక్కడి నుంచి నక్సల్బరీ ఆగిపోయింది, నిర్బంధం ప్రయోగించారు, శ్రీకాకుళం వచ్చింది, మన తెలుగు నేల మీదికి. ఆ శ్రీకాకుళం వచ్చినప్పుడు అక్కడ వెంపటాప సత్యం, ఆదిభట్ల కైలాసం అనే 2 టీచర్లు ఉద్యమాన్ని మొదలుపెట్టి మళ్ళీ అక్కడ ఆదివాసుల పోరాటాన్ని నిర్మాణం చేశారు. ఆ పోరాటాన్ని నిర్మాణం చేస్తే మళ్ళీ పోలీసులు, జలగం వెంగళరావు పోలీసులు వెళ్ళి ఆదివాసులను చంపేశారు. 370 మందిని చంపేశారు. చంపినప్పుడు మళ్ళీ ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న వేసింది ఎవరో కాదు,
ఇప్పుడు విద్యార్థులు ప్రశ్న వేశారు. ఈ విద్యార్థులు భారతదేశంలో తెలుగు నేల మీద ఉన్న విద్యార్థులు ప్రశ్న వేశారు. ఏం ప్రశ్న వేశారు? సరిగ్గా ప్రశ్న వేసే సమయంలో మహాకవి శ్రీశ్రీకి తెలుగు సాహిత్యంలో తెలుగు కవిత్వాన్ని ఆకాశపు దారుల వెంట హడావిడిగా ప్రయాణిస్తున్న జగన్నాథ రథచక్రాలని భూమార్గం పట్టిస్తా భూకంపం పుట్టిస్తా పతితులార భ్రష్టులార బాధా సర్ప దష్టులార ఏడవకండి ఏడవకండి వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు జగన్నాథుని రథచక్రాలని చెప్పిన శ్రీశ్రీ భూమార్గం పట్టించాడు తెలుగు కవిత్వాన్ని. ఈ శ్రీశ్రీకి షష్ఠపూర్తి జరుగుతున్నది విశాఖపట్నంలో. అప్పుడు షష్ఠపూర్తి జరుగుతుంటే షష్ఠపూర్తి అంటే 60 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళని షష్ఠపూర్తి చేస్తారు. ఆ సందర్భంలో శ్రీకాకుళ సంఘటన జరిగినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, జమ్మికుంట కాలేజీ విద్యార్థులు, ఖమ్మం కాలేజీ విద్యార్థులు అందరూ కలిసి ఒక ప్రశ్న వేశారు కవులకి. కవులారా, రచయితలారా, మేధావులారా, శ్రీకాకుళంలో 370 మందిని చంపేస్తే మీరు ఇక్కడ షష్ఠపూర్తి ఉత్సవాలు చేసుకుంటున్నారు, మీరు ఎటువైపు నిలబడతారో తేల్చుకోండి అని విద్యార్థులు ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నలో నుంచి 1970 జూలై 4వ తారీఖున విప్లవ రచయితల సంఘం పుట్టింది. ఆ సంఘం పుట్టడానికి మీరే కారణం అంటే విద్యార్థులు కారణం. ఒక జంపాల ప్రసాద్, ఒక శ్రీహరి, ఒక జార్జి రెడ్డి ఇట్లాంటి త్యాగాల వారసత్వం ఈ తెలుగు నేల మీదే కాదు భారతదేశ వ్యాప్తంగా విస్తరించినప్పుడు ఆ త్యాగాల నేపథ్యంలో నుంచి పీడీఎస్యు అనే సంఘం ఒక చారిత్రక అవసరంగా పుట్టింది. భారతదేశంలో ప్రజలు చేస్తున్న పోరాటాన్ని, ఆ పోరాటాన్ని వ్యాఖ్యానించడానికి, ఆ పోరాటాన్ని ప్రచారం చేయడానికి, ఆ పోరాటంలో భాగం కావడానికి, ఆ పోరాటానికి నాయకత్వం వహించడానికి విశ్వవిద్యాలయాలను, కాలేజీలను వదిలి విద్యార్థులు గ్రామాలకి తరలారు. ప్రజల కోసం, భూమి దున్నుతున్న ప్రజల కోసం, నాట్లు వేస్తున్న ప్రజల కోసం, కలుపు తీస్తున్న ప్రజల కోసం, కుప్పగొడుతున్న ప్రజల కోసం, తూర్పారబడుతున్న ప్రజల కోసం, కంపెనీలో కార్మికుల కోసం. విద్యార్థులంటే చదువు మాత్రమే కాదు, పోరాటం కూడా, సమాజాన్ని మార్చే పోరాటం చేయాలనే పిలుపును ఈ భారత సమాజానికి నేర్పించింది పీడీఎస్యు అనే సంఘం. అందుకే ఆ సంఘం నేపథ్యంలో నుంచి మీరు ఇవాళ నడిచొచ్చిన వాళ్ళు, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో నుంచి నడిచొచ్చిన వాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీ ట్యాగురేటంలోకి వచ్చిన వాళ్ళు ఒక త్యాగ భూమిలోకి వచ్చారు, ఒక వారసత్వంలో నడుచుకుంటూ వచ్చారు గనక రేపటి భవిష్యత్తును కలగనవలసిన బాధ్యత కూడా మీ మీదనే ఉన్నది. చెరబండరాజు పేరు విని ఉంటారు. చెరబండరాజు తెలుగు నేల మీద అద్భుతమైన కవి. చెరబండరాజు దిగంబర కవి, చెరబండరాజు విప్లవ కవి. విప్లవ కవిగా ఉన్న చెరబండరాజు యువతరాన్ని గురించి మాట్లాడాడు, యువతరం గురించి రాశాడు, యువతరం గురించి పాడాడు. పెద్దవాళ్ళందరికీ తెలుసు, పీడీఎస్లో పనిచేసిన వాళ్ళందరూ విని ఉంటారు. మా రోజు వీరన్న చెరబండరాజు రాసిన పాట పాడుతుంటే వేలాది లక్షలాది మంది విద్యార్థులు ఉర్రు తొలుగేవాళ్ళు. ఆయన రాసిన పాట ఏమిటంటే, యువతరమా నవతరమా ఇదే అదును కదిలి రమ్ము, యువతరమా నవతరమా ఇదే అదును కదిలి రమ్ము, ఈ దేశానికి కళ్ళు నీవే కాళ్ళు నీవే అని రాశాడు. చాలా జాగ్రత్తగా గుర్తించాలి, వినాలి. ఈ దేశానికి కళ్ళు నీవే కాళ్ళు నీవే అన్నాడు. ఈ దేశం నడవాలంటే నీవే కాళ్ళు, ఈ దేశం చూడాలంటే నీవే కళ్ళు. కనుక యువతరమా నవతరమా ఇదే అదును కదిలి రమ్ము, రారమ్ము, నీ రక్తం పుష్పించగా ఈ దేశం ఫలించాలి అని రాశాడు చెరబండరాజు. ఎంత నమ్మకం చెరబండరాజుకి, ఎంత నమ్మకం ఈ దేశం మీద, ఈ యువతరం మీద. ఒక్క చెరబండరాజుకే కాదు, భారతదేశంలో విద్యార్థి ఉద్యమానికి విత్తనము నాటినవాడు భగత్ సింగ్. నవ యవ్వనంలో 20 సంవత్సరాల వయసులో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే సంఘాన్ని పెట్టి మొత్తం భారతదేశ వ్యాప్తంగా విప్లవ విద్యార్థి ఉద్యమాన్ని వ్యాపింపజేసిన వాడు భగత్ సింగ్. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదం మీద దెబ్బగొట్టి తెల్ల దొరలు పోయారు, ఈ దేశాన్ని నల్ల దొరలు పరిపాలిస్తున్నారు. ఈ దేశాన్ని అమెరికా పెట్టుబడిదారి పరిపాలిస్తున్నది. ఈ దేశాన్ని ఇంగ్లాండ్ పెట్టుబడిదారి, జర్మనీ, జపాన్ పెట్టుబడిదారి, గ్లోబల్ కంపెనీలు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాయి, బహుళ జాతి కంపెనీలు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాయి. కనుక మిత్రులారా, ఈ సందర్భంలో భగత్ సింగ్ ఆనాడు విద్యార్థి ఉద్యమాన్ని నిర్మాణం చేస్తే ఆయన అమరుడైతే ఊగరా ఊగరా ఉరికొయ్యలనందుకొని, ఊగరా ఊగరా ఉరికొయ్యలనందుకొని నేనెత్తుటి కోనేటిలో నవలోకం వికసించునని కవులు భగత్ సింగ్ ఉరికంబం మీద ముద్దాడుతున్నప్పుడు రాశారు. ఎప్పుడైనా సరే యువతరం మీద ఇంత నమ్మకం ఎందుకున్నదంటే యువతరం పోరాడ శక్తి ఉంటుంది.
యువతరానికి ఆలోచించే శక్తి ఉంటుంది, యువతరానికి తిరుగుబాటు చేసే శక్తి ఉంటుంది, యువతరం త్యాగం చేసే శక్తి ఉంటుంది. ఈ ప్రపంచం మారాలంటే త్యాగం లేకుండా ఏ ప్రపంచం ఎన్నడూ మారిన సందర్భం లేదు. బూర్జువా పాలకులు తమ అధికారంలోకి రావాలనుకున్నా సరే వారి అవసరాల కొద్దీ వారైనా త్యాగం చేస్తూనే ఉంటారు. త్యాగం చేయకుండా రాజులు మారలేదు, త్యాగం చేయకుండా రాజ్యాలు వాళ్ళ చేతిలోకి రాలేదు, త్యాగం చేయకుండా ప్రపంచం మారలేదు. రష్యా విప్లవం రావాలంటే, చైనా విప్లవం రావాలంటే, దేశానికి స్వాతంత్రం రావాలంటే, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నైజాంకు వ్యతిరేకంగా జరగాలంటే వందల మంది వేల మంది త్యాగం చేస్తేనే సమాజంలో మార్పు వచ్చింది. కనుక ఆ త్యాగ గుణం ఎవరికి ఉంటుందంటే విద్యార్థి యువతరానికి త్యాగ గుణం ఉంటుంది. ఈ దేశం మారాలంటే ఎవరు మార్చగలరు? ఈ దేశాన్ని మీరు మాత్రమే మార్చగలరు. ఎందుకు మార్చగలరంటే కామ్రేడ్ మావో అన్నాడు, ఈ దేశం మీది మాది, ఈ దేశం మీది మాది, కానీ అంతిమంగా ఈ దేశం మీదే అన్నాడు ఆయన. మీది మాది అన్నాడు, కానీ మేము అన్నప్పుడు 60 ఏళ్ల వాళ్ళు, 70 ఏళ్ల వాళ్ళు, 80 ఏళ్ల వాళ్ళు ఆరిపోతున్న దీపాలు, వాళ్ళు వాలిపోతున్న సూర్యుళ్ళు, వీళ్ళు వెలుగుతున్న విద్యార్థి యువతరం, వెలుగుతున్న ఉదయిస్తున్న సూర్యుళ్ళు, వెలుగుతున్న దీపాలు. అందుకే ఈ దేశం మీది మాది ప్రస్తుతానికి, కానీ అంతిమంగా ఈ దేశం మీదే. ఈ దేశం మీదన్నప్పుడు మీరు ఈ దేశాన్ని నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది మిత్రులారా. నిర్మాణం చేసుకోకపోతే రేపు రానున్న కాలంలో కష్టకాలం చూడబోతున్నాం మనం. ఆ కష్టకాలాన్ని ఎదుర్కోవడానికి విప్లవ విద్యార్థి సంఘం PDSలో నిర్మాణమై నిబద్ధత పెంచుకొని సైద్ధాంతిక జ్ఞానాన్ని పెంచుకొని నిలబడినప్పుడే ఒక జంపాల ప్రసాద్, జార్జ్ రెడ్డి, శ్రీహరి, జనార్దన్ ఇట్ల పేర్లు చెప్తే ఎందరో ఈ నేల కోసం త్యాగం చేశారు, మనందరి కోసం త్యాగం చేశారు. వారి త్యాగ ఫలితంగా ఇవాల్టి ఈ వాతావరణాన్ని మనం అనుభవిస్తున్నాం. ఇవాళ కాస్త ఈ స్వేచ్ఛని, కాస్త ఈ అవకాశాన్ని మనం పొందుతున్నామంటే, ఈ కాస్త రాజ్యాంగం అమలవుతున్నదంటే వారు చేసిన త్యాగాల వలన ఈ ప్రజాస్వామిక విలువలు పరిడవిల్లుతున్నాయి. రేపు మనం చేసే త్యాగం వలన మన తర్వాతి తరాలకి, భవిష్యత్తులో రాబోయే తరాలకి ప్రజాస్వామ్యం బతకాలి, పేదవాళ్ళు బతకాలి, కార్మికులు బతకాలి, ఒక మంచి సమాజం రావాలి. అది సామ్యవాద సమాజంగా మారాలి. సామ్యవాద సమాజం అంటే ఎట్లొస్తుంది? అది పోరాటం ద్వారా వస్తుంది. ఏం పోరాటం ద్వారా వస్తుంది? అది వర్గ పోరాటం ద్వారా వస్తుంది. వర్గ పోరాటం అంటే ఎవరెవరి మధ్య జరుగుతుంది? పేదవాళ్ళకి, దోపిడీదారులకి మధ్యన వర్గ పోరాటం నడుస్తుంది. ఈ వర్గ పోరాటం ఆలోచనల రూపంలో జరుగుతుంది, ఈ వర్గ పోరాటం సంవాద రూపంలో జరుగుతుంది, ఈ వర్గ పోరాటం మాటల రూపంలో జరుగుతుంది, ఈ వర్గ పోరాటం సినిమా రూపంలో జరుగుతుంది, ఈ వర్గ పోరాటం పాటల రూపంలో జరుగుతుంది. ఈ వర్గ పోరాటం భౌతికంగా కూడా 2 ఆయుధాల మధ్య కూడా వర్గ పోరాటం జరుగుతుంది మిత్రులారా. కనుక ఏ పోరాటం ఎవరు చేయగలిగితే ఆ పోరాటానికి వాళ్ళం సిద్ధం కాకుండా ఈ సమాజాన్ని మనం మార్చలేం. ఎందుకు మార్చాలి సమాజాన్ని అంటే అసమానత్వంతో కూడుకొని ఉన్న సమాజం. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులు మొన్న ఎలక్షన్లో మీరు అందరూ విన్నారు. ఈ దేశ ప్రధానమంత్రి మాట్లాడిన మాట మీరు అందరూ విన్నారు. ఏం మాట్లాడాడు ఎన్నికల ప్రచారంలో? 80 కోట్ల మందికి మేము నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తున్నామని మాట్లాడాడు. 80 కోట్ల మందికి నిత్యావసరాలు సరఫరా చేస్తున్నారంటే ఈ దేశంలో 80 కోట్ల మంది పేదవాళ్ళు ఉన్నారని అర్థం. 140 కోట్ల జనాభా ఉంటే, 145 కోట్ల జనాభా ఉంటే 80 కోట్ల మంది అంటే 80% జనాభా ఈ దేశంలో పేదవాళ్ళు ఉన్నప్పుడు మరో మాట ఏం మాట్లాడుతున్నారు? ఈ దేశం చాలా అభివృద్ధి అయిందంటున్నారు, ఈ దేశం వెలుగుతుందంటున్నారు, ఈ దేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటున్నారు. 80 కోట్ల మంది పేదలున్నది నిజమా? వెలుగుతున్నది నిజమా? ఈ రెండు ఏది నిజం అనుకున్నప్పుడు 80 కోట్ల మందికి వాళ్ళు నిత్యావసర సరుకులు సప్లై చేస్తున్నది నిజం గనక 80 కోట్ల మంది పేదవాళ్ళు ఉన్నదే నిజం. ఆ పేదవాళ్ళని విముక్తి చేయకుండా ఈ దేశంలో బాగుపడటం అనేది ఉండదు. ఆ పేదవాళ్ళకి మంచి కాలం రాకుండా ఈ దేశం సుసంపన్నంగా ఉండటం సాధ్యం కాదు. ఒక ఆదాని, ఒక అంబానీ, ఒక లక్ష్మీ మిట్టల్ వీళ్ళు సంతోషంగా ఉంటే, వీళ్ళు ధనవంతులైతే, వీళ్లకు లక్షల కోట్ల సంపాదన వస్తే మనకేం వచ్చినట్లు? కనుక గ్రామాలన్నీ విధ్వంసం అవుతున్నాయి. గ్రామాలని తాగుడుకు బానిసలుగా చేస్తున్నారు, యువతరాన్ని మత్తుకు బానిసలుగా చేస్తున్నారు, మద్యానికి బానిసలుగా చేస్తున్నారు, మాదక ద్రవ్యాలకి బానిసలుగా చేస్తున్నారు. ఎందుకంటే యువతరం చేసే పోరాటం ఆ శక్తి ఏమిటో వాళ్ళకి తెలుసు గనక. PDS ఏర్పడే కాలంలో వియత్నాం యుద్ధం జరిగింది.
మీకు ఇచ్చిన కరపత్రాలు ఒక్కసారి చదువుకోండి. పీడిఎస్ ఏర్పడడానికి ముందు భారతదేశంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో చాలా వివరంగా కరపత్రం రాశారు. 1965-66లో ఫ్రెంచ్లో విద్యార్థి ఉద్యమం, డీగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమం వచ్చింది. ఏమడిగారు ఆ విద్యార్థులు? ఏం కోరుకున్నారు ఆ విద్యార్థులు? ప్రజలు మాకు బ్రెడ్ కావాలన్నారు, తినడానికి మాకు బ్రెడ్ కావాలి, తిండి కావాలని అడిగారు. కానీ ఆనాడు డీగాల్ ప్రజలకి బ్రెడ్ ఇవ్వకుండా ఆయన పెట్టుబడిదారులకు అనుకూలంగా నడిపిస్తున్నప్పుడు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి అంత పెద్ద ఫ్రెంచ్ ప్రభుత్వాన్ని కూలదోసింది విద్యార్థి శక్తి మాత్రమే. మీరు విని ఉంటారు, వియత్నాం అనేది ఒక చిన్న దేశం, అమెరికా పక్కన ఉంటుంది. వియత్నాం అనే ఒక చిన్న దేశం అంత పెద్ద అమెరికాకు వ్యతిరేకంగా హోరావరి పోరాటం చేసింది. ఎట్లా పోరాటం చేశారంటే అడవుల్లోకి వెళ్ళి కందకాలు దోవుకొని ఆ కందకాల లోపల ఉండి పైన ఆకులు కప్పుకొని అమెరికా సైన్యం రాగానే ఆ కందకాల్లో నుంచి, ఆకుల్లో నుంచి, చెత్తలో నుంచి పైకి లేసి ఆ సైనికులని, అమెరికా సైనికులని లోపలికి లాగేసి చంపేసి, అట్లా చిన్న దేశం వియత్నాం. విద్యార్థి ఉద్యమ ఫలితంగా వియత్నాం అంత పెద్ద అమెరికా మీద విజయం సాధించింది. ఎప్పుడు మనకు అపనమ్మకం అవసరం లేదు, ఎప్పుడు అపజయాలు ఉంటాయి అనుకోకండి, విజయం కూడా ఉంటుంది. ఆ విజయం ఒక్కొక్కసారి మనం అటు ఇటు వెళుతున్నట్లుగా కనిపించవచ్చు, సరళ రేఖగా కనిపించవచ్చు, అయినా కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు. ఈ దేశాన్ని మనం సామ్యవాద దేశంగా మార్చగలం, ఈ దేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా మార్చగలం, ఈ దేశంలో సమానత్వం తీసుకురాగలమనే ఒక విశ్వాసం మీ మనసులో పెట్టుకోండి, మీ ఆలోచనలో పెట్టుకోండి. ఎప్పుడైతే మీ ఆలోచనలోకి ఆ విశ్వాసం వస్తుందో, ఆ నమ్మకం వస్తుందో, ఖచ్చితంగా సమాజాన్ని మార్చడానికి మనం సిద్ధమవుతాం. గుండె జారిపోతే మనం బతకలేం, గుండె జారిపోతే మన కుటుంబం బతకలేదు, గుండె జారిపోతే మన సమాజం బతకలేదు. గుండెను జారిపోకుండా ధైర్యంగా నిలబడండి. తప్పనిసరిగా మీ చదువుల్ని, ఇవాళ మీరు చదువుకునే చదువు, మీ పాఠశాల సక్రమంగా లేదు, కాలేజీ సక్రమంగా లేదు, యూనివర్సిటీ సక్రమంగా లేదు. ఏమన్నంటే ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొస్తున్నారు. ఈ దేశంలో పేదవాళ్ళు ఎంతమంది ప్రైవేటు విద్యను చదవగలరో ఆలోచించండి. 90-80% పేదవాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేదవాళ్ళకి నాణ్యమైన విద్యను పొందటం మన హక్కు. రాజ్యాంగం, భారతదేశ రాజ్యాంగం విద్య పొందటం అనేది ప్రాథమిక హక్కుగా మనకి ఇచ్చింది కనుక నాణ్యమైన విద్య పొందాలంటే ఈ పెట్టుబడిదారులు, ఈ ప్రభుత్వం ఆ విద్య మీద ఖర్చు పెట్టాలంటే మనం పోరాటం చేయకుండా ఏమీ రావు. ఒకప్పుడు హైదరాబాద్లో చదువుకోవడానికి రావాలంటే కొన్ని వర్గాలకు మాత్రమే ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో అవకాశం ఉండేది, కొన్ని వర్గాలకు మాత్రమే హాస్టల్ ఉండేది. మీరు చూస్తే పేదవాళ్ళ కోసం ఎవరు పోరాటం చేస్తారండి? 100 సంవత్సరాల కిందట హైదరాబాద్లో రెడ్డి హాస్టల్ ఉంది, 100 సంవత్సరాల కిందట హైదరాబాద్లో వైశ్య హాస్టల్ ఉన్నది, 60-70 ఏళ్ల కిందట గౌడ హాస్టల్ ఉన్నది, వైశ్య హాస్టల్ ఉన్నది, పద్మశాలి హాస్టల్ ఉన్నది. కానీ దళితులకి హాస్టళ్ళు లేవు ఈ దేశంలో. ఈ రాష్ట్రంలో దళితులకి, ఎస్సీలకి హాస్టల్ లేనప్పుడు మరి వీళ్ళు చదువుకోవాలి కదా. వీళ్ళు చదువుకోవాలంటే మరి ఎవరు పోరాటం చేయాలి? ఇదే పీడిఎస్ నాయకత్వంలో, ఆర్ఎస్సీ పీడిఎస్ నాయకత్వంలో ఎస్సీ ఎస్టీలకి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కావాలని ఉద్యమం చేస్తే సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ళు వచ్చాయి. ఆ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఎందరో వేలాది మంది, లక్షలాది మంది చదువుకొని ఇవాళ ఉద్యోగాల్లోకి వచ్చారు. కనుక పోరాడే విద్యార్థి సంఘం లేకపోతే విద్యార్థి హక్కులు సాధించబడవు. కనుక పోరాడే విద్యార్థి సంఘం ఏమిటి అంటే జీనాయితో మరణా సీకో, కదం కదం పర్ లడనా సీకో. ఆ పోరాడే సంఘం పీడిఎస్ అనే సంఘం కనుక ఆ సంఘంలో మీరందరూ సమీకృతం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు 50 సంవత్సరాల సందర్భంగా రెడ్ సల్యూట్ తెలియజేస్తూ ముగిస్తున్నాను మిత్రులారా. రెడ్ సల్యూట్.